హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం ఇలా జాతకపరమైన సమస్య ఏదైనా సరే దానికి నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంకులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 22వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తారు. ఈ కార్యక్రమాల్లో మీకు ఉత్తరనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో అమ్మ నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/4/95 1:15 మధ్యాహ్నం. అమ్మ పేరు? కృష్ణప్రేమ్. గురుగారితో మాట్లాడండి. ఓకే చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తున్నాడు బాబు? మా బాబుది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొంచెం సంతానంగా ఉంటుంది చెప్తారు. ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడా? చేస్తున్నాను. సంతానం అడుగుతున్నావా? అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది. పెళ్ళయిందా అంటున్నా? అయిందండి, 2 months అయింది. ఓకే. జాతక పరంగా పంచమాధిపతి నీచబడ్డాడు, అంటే పుత్రస్థానం నీచబడింది. దీనివల్ల ఖచ్చితంగా సంతానం లేట్ అయ్యే అవకాశాలు 100% కనపడుతుంది. ఎవరైనా చెప్పారా మీకు? ఇంతవరకు ఎవరు చెప్పలేదా? చెప్పలేదండి. కాస్త దోషం కనపడుతుందమ్మా. దాంతోపాటు ఏలినాడు శని కూడా ఉంది. ఈ 2 దోషాలు దోషప్రదంగా ఉన్నాయి. కాబట్టి దీనికి ఏం చేస్తారంటే నాగప్రతిష్ఠ చేయించండి. ఎందుకంటే పుత్ర సంతానం కలగాలన్నా, సంతానపరమైన దోషాలున్నా, ఆర్థికంగా కలిసి రావట్లేదన్నా, ఎందుకంటే ఉద్యోగపరంగా కూడా నీచ స్థితిలో ఉన్నాడు జాతకుడు. జాతకంలో పంచమ దశమాధిపతి అంటే పంచమాధిపతి కుజుడయ్యాడు, అట్లాగే ఉద్యోగకారకుడు కుజుడయ్యాడు మీ అబ్బాయికి. ఈ 2 స్థానాలు నీచపడటం వల్ల ఇటు సంతానపరంగా ఇబ్బందులు వస్తాయి, ఒక పక్క ఉద్యోగపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగంలో డెవలప్మెంట్ రావాలన్నా, ప్రమోషన్స్ ఇన్ టైంలో రావాలన్నా ఈ యొక్క నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 జూలై 16 మేడం. సమయం అమ్మా? 1:43 మేడం. తిరుపతి డిస్ట్రిక్ట్ మేడం మాది. మధ్యాహ్నమా రాత్ర? మధ్యాహ్నం మేడం. మీ పేరు? రష్యా మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్ళైందా? లేదు స్వామి, దానికోసమే స్వామి. దోషం కనపడుతుంది, కుజాష్టమ దోషం ఉంది. ఎప్పుడు అవుతుంది స్వామి? ఎప్పుడు అవుతుందంటే జ్యోతిష్య భాగంలో ఇది ఉంటే అసలు పెళ్లి కాదని రాశాడు. స్వామి జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు అష్టమంలో ఉంటే పెళ్లి కాదు అని చెప్తూ ఉంటారు. ఓకేనా? దీనివల్ల లేట్ అవుతుంది. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావా? ఆలోచిస్తుంటారు స్వామి. ఆలోచన వస్తే పిచ్చి పిచ్చికి వెళ్ళిపోతుంది ఆలోచన, చాలా డీప్గా వెళ్ళిపోతున్నావునా? అవును స్వామి. ఏం చదువుకున్నావు, ఏం పని చేస్తుంటావు? బీటెక్ చేసింది స్వామి. మరి జాబ్ చేస్తున్నావా లేదా? జాబ్ చేస్తున్నావా అంటున్నా? చేస్తున్నాను స్వామి. ఒక పని చేయమ్మా, నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చెయ్యి. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ కలిపి చేయాలి. సరే స్వామి. మన పీఠంలో చేస్తుంటాం, ప్రతి నెల జరుగుతుంది. రేపు 22వ తారీఖు కూడా ఉంది, అట్లాగే వచ్చే నెల 14వ తారీఖు కూడా ఉంది. ఇట్లాంటి క్రతువుల్లో పాల్గొంటే ఈ యొక్క కుజదోషం, నాగదోషం, అట్లాగే పైశాచిక యోగం ఉంది నీ జాతకంలో, ఈ 3 దోషాలు వెళ్ళిపోతాయి. ఓకేనా? తర్వాత నీకు సర్వశుభాలు జరుగుతాయి. నీ ఆలోచన పోతుంది,
పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గుతాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కలిసి వస్తుంది, ముందు వివాహం అవుతుంది, ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? సరే స్వామి. ఓకే అమ్మా. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, అమ్మ నమస్తే, ఎవరి గురించి అమ్మా? నమస్కారం అండి. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలని చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 4వ తేదీ 10వ నెల 1994. సమయం సమయం సాయంత్రం 5 నుంచి 6 లోపు అండి. మా పేరు చౌడయ్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. మా హస్బెండ్ కి గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో తెలుసుకుందామని. ఉన్నాయమ్మా, అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చెప్పు, వస్తుంది ఖచ్చితంగా. గురుగారు అవకాశాలు అయితే కనపడుతున్నాయి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏం చేస్తున్నాడు ప్రజెంట్ మీ ఆయన? ప్రజెంట్ ఖాళీ గురుగారు. బాగా మొండిగా ఉంటాడు కాస్త. ఉన్నాడు గురుగారు, చదువుకుంటున్నాడు. డిఎస్ కి ప్రిపరేషన్ ఇప్పుడు. మంచిదే, చదువులు ఉంటే మంచిదే, బాగానే ఉంది. ఓకేనా? ఓకే గురుగారు. దోస్తులు బాగున్నారా? ఫ్రెండ్స్? బాగున్నాం గురుగారు. దోస్తులు ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కువ అంటున్నా మీ ఆయనకి? గురుగారు ఆ? ఎక్కువ లేరు. ఉన్న వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక గురుచండ ఆలయోగం ఉంది, దానివల్ల ఫ్రెండ్స్తో ఖరాబ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఓకే గురుగారు. అదొకటే జాగ్రత్త పడాలి తప్ప మిగతా అంతా బాగుంది. ఓకే గురుగారు. ఓకే అమ్మా. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుందండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే, నీ పేరేంటి? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్. 45 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, సమస్య ఏంటో చెప్పు. సమస్య ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి. ఇప్పుడు ప్రజెంట్ చేసే డ్యూటీ కూడా పోయింది సార్. ఇప్పుడు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావడం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. గడిచిపోయిన 10 ఏళ్ల నుంచి ఎన్ని సమస్యలే ఉంటాయి, అవునా? దేంట్లో స్థిమితం ఉండదు. గడిచిపోయిన 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతుంటావు, దేంట్లో స్థిమితం ఉండదు నీకు, అవునా? అవును సార్. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నీ ప్రయత్న లోపం కనపడుతుంది. ఓకేనా? ఉద్యోగపరంగా ప్రయత్న లోపం అంటే ఇప్పుడు దేని విషయంలో? ఉద్యోగపరంగా గట్టి ప్రయత్నం చెయ్యి. నీ టైం ప్రజెంట్ బాగానే ఉంది. ఓకేనా? గట్టి ప్రయత్నం చెయ్యి. సహజంగా ఏమవుతుంటే కాలసర్ప దోషం ఉంటే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకటి కాలసర్ప దోషం అంటే బద్ధకం ఎక్కువ ఉంటుంది, ఏ ప్రయత్నం సీరియస్గా చేయరు. ఓకేనా? ఇవన్నీ కూడా కాలసర్ప దోష లక్షణాలు, నీ జాతకంలో అదే కనపడుతుంది. ఓకేనా? గట్టి ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నం లోపం తప్ప ప్రజెంట్ గోచార రీత్యా చాలా బాగుంది. ఉద్యోగం రావట్లేదు అంటున్నావంటే నీ ప్రయత్నం లోపం తప్ప రెండోది కాదు. ఓకేనా? ఉద్యోగం అంటే చేసిన సెక్యూరిటీ ఉద్యోగమే మళ్ళీ అదే అనుకుంటున్నాను. మరి అంత తప్ప ఇంకేం వస్తుంది? ఇప్పుడు ఏదైనా నిష్ణాతులు అయితే కొత్త దాంట్లో వస్తుంది. చదువుంటే చదువు తగ్గ ఏమా సెక్యూరిటీ జాబ్కి ప్రయత్నం చేయమంటారా? మరి చెయ్యి. మరి నీకు ఇప్పుడు నీకు దేంట్లో అనుభవం ఉంటే దాంట్లోనే వస్తుంది కదా. సాఫ్ట్వేర్ రమ్మంటే వస్తుందా నీకు? రాదు. మరి మనం చదువుకున్న చదువును బట్టి మనకు దేంట్లో అనుభవం ఉందో దాని ప్రకారం జాబ్ వచ్చేది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26వ తారీఖు జనవరి నెల 71వ సంవత్సరం. సమయం పొద్దున్న 8:30. 8:30 అండి ఉదయం. మీ ఉదయరాణి. పేరు? ఉదయరాణి అండి. ఉదయరాణి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే మాకు ఇప్పుడు ఇంటి ఉంది, ఇల్లు ఉంది, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని మా ఆయనకు కూడా జర పానం బాగలేదండి, అందుకొచ్చి నా టికెట్లు ఉందని అది కామని. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? హలో, ఎవరి పేరు మీద ఉందమ్మా ఇల్లు? ఇల్లు మా ఆయన పేరు మీద ఉండేదండి. మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమారా?
చేయించుకోండి, ఇప్పుడు బాగానే ఉంది, మీ పేరు మీద చేయించుకోండి, బాగుంటుంది. గడిచిన 5 సంవత్సరాలు బాగాలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది, ఓకేనా? ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. మా మాట వింటలేరు. ఇట్లా ఏమ్మా అబ్బాయి అక్కడ మాట్లాడుతున్న మాట వింటలేరు. మీ అబ్బాయి మాట లేదు, మీ అబ్బాయి జాతకం చూడాలి, ఓ పని చేయి, అక్కడ అపాయింట్మెంట్ తీసుకో, నీ కొడుకు జాతకం, మీ ఆయన జాతకం, అన్ని జాతకాలు చెప్తా, ఫోన్లో ఎన్ని చెప్పాలంటే కావు కదా, ఓకేనా? సరే సరే ఓకే. మరి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి కోసం చేసుకుందాము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు మ్మ్. 1వ నెల మ్మ్. 2024. 2004 అమ్మా. సమయం అమ్మా? 24 కదా, 4 అమ్మ సమయం చెప్పండి. 2004 అండి. సమయం అమ్మా? సమయం 8:15 ఉదయం. మ్మ్. పేరు? ఏర వెంకట దుర్గా ప్రసాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పిల్లోడండి ఎలా ఉన్నది ఏంటని, పిల్లోడు ఏమి చేయట్లేదని ప్రస్తుతానికి. లోపల ఉన్నది బయటికి చెప్పడమేనా? ఏంటండి? లోపల ఉన్నది బయటికి చెప్పడవునా? కొంత కోపంగా అయ్యి ఉంటున్నాడండి, అది ఎలా ఉంది ఏంటని. జాతకపరంగా నా లగ్న దోషం కనపడుతుంది, అంత తప్ప వేరే ఏం లేదు, బాగానే ఉంది. కరెక్ట్గా నువ్వు లైన్లో పెట్టట్లా పిల్లాడిని, అంతే. నువ్వు ఇచ్చిన టైం కరెక్టేనా? కరెక్ట్ టైమా వెనక ముందు ఉంటుందా? ఏందా కరెక్ట్గా చెప్పట్లా, నువ్వు కరెక్ట్ టైం ఇచ్చావా కరెక్ట్ రాంగ్ ఇచ్చావా అంటే ఆయ్ అంటావేంది? తర్వాత చేయమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా. నా గురించి తెలుసుకున్నామని. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ నెల 7వ తేదీ మ్మ్. 5వ నెల మ్మ్. 2005. సమయం? సమయం తెల్లవారుజామున 4:15 అమ్మా. 7వ ఏ నెలమ్మా? 5వ నెల గురుగారు, 2005. 5వ నెల టైం మరొకసారి చెప్పండి అమ్మా. తెల్లవారుజామున? తెల్లవారుజామున 4:15. మీ పేరు? నా పేరు సుబ్బమ్మ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. 6 రాత్రి తెల్లవారితే 7వ తారీఖా? అవును గురుగారు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? ఎవరిది ఈ జాతకం? మా అన్నయ్య కొడుకుది గురుగారు. అమ్మాయి కొడుకా? అన్నయ్య. అన్నయ్య కొడుకా? ఓకే. అల్లుడు. చెప్పు, దేని గురించి కావాలి? చదువు గురించి ఫ్యూచర్ ఎట్టుంటుందని గురుగారు. చదువు అంటే నాగదోషం కనపడుతుంది. ఈయన ఎవరి మాట వినడు, తను అనుకున్న పనే చేస్తూ ఉంటాడు, అవునా? విన్నట్టే వింటాడు కానీ ఏది చేయడు. ఆ మొండి లక్షణం ఒకటి ఉంటుంది మెయిన్, అదే అక్కడే దెబ్బతింటున్నాడు. జాతకపరంగా బాగానే ఉంది కానీ కొంత చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నాడు. బుద్ధి స్థిమితం ఉండదు, అవునా? కాలేజీకి కాలేజీకి వెళ్ళాడు, మధ్యలో ఎక్కడ బయట తిరుగుతుంటాడు, ఇట్లా ఇవన్నీ కూడా దోషాలు ఉన్నాయి. నాగదోషం కనబడుతుంది, దానివల్ల ఇదంతా జరుగుతుంది, ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే పిల్లాడిలో మార్పు వస్తుంది, లేని పక్షంలో జీవితం మొత్తం ఇట్లా సాగుతూ ఉంటుంది, ఓకేనా? గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారు కాల్ ద్వారానే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి స్టోమాంచిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్రమంజిల్, మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 22వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి హోమ కార్యక్రమాలు, అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది గురుగారి బ్రహ్మత్వంలో. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో,
నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జర్మన్ విశాఖ నుంచి మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 5/7/80. సమయం? 5/7/80. సమయం అండి, పుట్టిన సమయం. రేవతి నక్షత్రం ఉదయం 10:40 అనుకుంటానమ్మా. గురుగారితో మాట్లాడండి. ఉదయం చెప్పండి. 10 నుంచి 11. చెప్పండి. అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే. మీకు వివాహం అయింది, 2011 వివాహం అయింది. పిల్లలు ఇప్పుడు మళ్ళీ అందంగా అయింది. అక్కడ 3 years పెట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది అయ్యా. ఏమైంది? ఫస్ట్ డిస్టర్బ్ అయిందా? అవుతుంది అయ్యా, 2 years డిస్టర్బెన్స్ గా ఉంది. అంతా కుటుంబం అంతా విడిపోయారు అన్నమాట, 2 పిల్లలు. ఓకే. అవునండి. జాతకపరంగా వచ్చేటప్పటికి లగ్న దోషం ఉంది. నేను రోజు చెప్తూ ఉంటా, ఈ లగ్న దోషం ఉంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా సమస్యలు వస్తాయి. మీరు మంచి వ్యక్తే కానీ కుటుంబపరంగా చాలా చికాకులు వచ్చినాయి, అవునా? అయ్యా అవునండి. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను, డయాలసిస్ టెక్నీషియన్. ఓకే, సరే. జాతకపరంగా బాగానే ఉంది, వేరే దోషాలు ఏం కనబడట్లేదు. కుజ దోషం బలంగా ఉంది, లగ్న దోషం ఉంది. ఈ రెండుకి అర్క వివాహం చేయాలి. అర్క వివాహం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. కుటుంబపరమైన దాంపత్యపరమైన ఇబ్బందులు లేకుండా సంసారం సుఖంగా సాగడానికి ఇది కంపల్సరీగా చేయాలి, ఓకేనా? చేయకపోతే ఏమవుతుంది, ఎప్పుడు ఏదో డిస్టర్బెన్స్, ఇద్దరి మధ్యలో కొట్లాటలు, నువ్వు చెప్పింది వినకపోవడం, లేదా ఆమె చెప్తే నువ్వు వినకపోవడం, ఇట్లా ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పూర్వం ఇట్లాగే జరిగిందా? ఇంతకుముందు ఇట్లాగే జరిగిందా అంటున్నా? సరే, నేను చెప్పింది చేయండి, రాబోయే కాలం బాగుంటుంది, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, కాల్ కట్ అయింది గురువుగారు. అలాగే మనం ఈ శనివారం అంటే 22వ తారీఖున హోమ కార్యక్రమాలు, అలాగే నాగశిల ప్రతిష్ఠ కూడా జరిపిస్తున్నారు కదా గురువుగారు, వాటి వివరాలు ఒకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఈ నెల 22వ తారీఖు శనివారం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. పౌర్ణమి చాలా విశేషం. ఆ రోజున మన పీఠంలో కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమైన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. ఈ రాజుల వాళ్ళ కోసం తప్పనిసరిగా ప్రతి నెల కూడా ప్రతి మాసంలో మన పీఠంలో ఈ యొక్క శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాలు నిర్వహించబడుతుంది. అట్లాగే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ రెండు కలిపి చేయడం అనేది ఎవరు చేయట్లేదు. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ కలిపి చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఫలితాలు ఎటువంటి వాళ్ళకి వస్తాయంటే, ఎవరికైతే జీవితంలో నేను అనుకున్న పని కాలేదు అటు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారమ్మా, 40 ఏళ్ళు వచ్చినా ఇల్లు కొనలేకపోతుంటారు. పోనీ సంపాదన లేదంటే సంపాదన ఉంటుంది, ఆదాయం ఉన్నా సరే రూపాయి జాగ్రత్త చేయలేకపోవడము, డబ్బులుండి కూడా సొంత ఇల్లు కొనుక్కోలేకపోవడము, తర్వాత కొన్ని భూ విషయాలు, కొంతమందికి ఆస్తులు ఉంటాయి కానీ కొన్ని డిస్ప్యూట్స్లో ఉంటాయి, రకరకాల మెలికలు, గొడవలు, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు, కొంతమంది 40-50 ఏళ్ళు వచ్చిన ఆస్తులు వశం కావు. ఇట్లా ఈ రకమైన భూ సంబంధ విషయాలకి ఒక నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే, భూమి కారకుడు కుజుడు. ఈ కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా కుజుడికి సర్పానికి దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఈ దోషాలంటే జీవితంలో డెవలప్మెంట్ అనేది ఎవరికి రాదు. ఎంత అనుభవం ఉన్నా, ఎంత చదువుకున్నా, చేస్తున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు. తర్వాత వీళ్ళతో పాటు వీళ్ళ పిల్లలకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే కొట్లాడుకుంటూ ఉంటారు, ఐకమత్యం లేకపోవడం, కోర్టు కేసులు, ఆస్తుల కోసం కోర్టులకు ఎక్కడం, మోహబంధాలు మాయటం. వీళ్ళు ఎంత అన్నదమ్ములు 4 ఉన్నారనుకోండి, పెద్దవాడు చిన్నవాళ్ళకి ఎంత మంచి చేసినా సర్వస్వం ధారపోస్తే కూడా కనీసం వీడికి అవసరం వచ్చిన రోజున ఎవరో పలకరించరు. ఇటువంటి దోషాలన్నీ కూడా నాగదోషం, కుజదోషం వల్ల ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సహజంగా ఏమనుకుంటాడో మనం మంచి వాళ్ళమే కదా, మన అందరికీ మంచి చేసాం, మన ఎందుకు మంచి జరగట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కారణం మంచి కాదు, ఈ యొక్క నాగదోషమే మనిషిని పీడింపబడుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మన పీఠంలో ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖు, అట్లాగే వచ్చే నెల జూలై 14వ తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ విధంగా చేయట్లేదు. ఈ రెండు కలిపి చేయడం, పైగా సశాస్త్రీయంగా చేయడం అనేది ఇంపార్టెంట్. చేసినా తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఫలితాలు రావు. యథావిధిగా వేదం ఎట్లా చెప్పిందో దాని ప్రామాణికంగా ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ నెల 22వ తారీఖు, వచ్చే నెల జూలై 14వ తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం మన పీఠంలో. అది కూడా కూకట్పల్లి ఫేజ్ 4లో గణేష్ టెంపుల్ ఉందమ్మా. ఆ గణేష్ టెంపుల్లోనే ప్రతి మాసంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో
హలో హలో అమ్మ, ముందు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయిపోతుందమ్మా. బయటకు వచ్చామమ్మా. ఇంకా వినిపిస్తుందమ్మా, వాయిస్ వస్తుంది. ఇంకా 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 వినిపిస్తుందా? చెప్పండి, ఎవరి గురించి? మా పెద్దబాబుని గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 5/9/1991 అమ్మా. సమయం? 9:05 మా పేరు శ్రీకాంత్ అమ్మా. టైం ఎంతమ్మా? 9:05 గురుగారు, ఉదయం. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. పెద్దబాబుని గురించి అండి. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఉద్యోగ పరిస్థితి ఎట్లా ఉందో చెప్పండి. ఉద్యోగంలో పెద్దగా ఎదుగుదల ఏం లేదండి. అవును, అదే కనపడుతుంది. ఇంకా ఆరోగ్యం? ఆరోగ్యం కూడా కొంచెం వీక్నెస్ గా ఉంటదండి. జాతక పరంగా వచ్చేటప్పటికి మీ వాడు ఉద్యోగ పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి. ఎట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి? ఏం లేదండి. ప్రధానంగా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. ఇది బంధన దోషం అంటారు. రాహుకేతువులు ఎప్పుడైతే గ్రహాలు పడతాయో మంచి మంచి యోగాలు కూడా యోగించకుండా పోతాయి. మీ వాడి జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. బుధాదిత్య యోగం అంటే రవి బుధులు సింహలగ్నంలో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి యోగం. ఓకేనా? నాకు తెలిసి పైగా చతుర్థ స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉన్నాడు. చదువులో కూడా మీ వాడు టాప్ ఉండాలి. అవునా? అవునండి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళాల్సిన యోగం కూడా వెళ్ళొచ్చాడా? విదేశాల్లోనే ఉన్నాడండి. అక్కడ కూడా మంచి రాజయోగం ఉండాలి. కానీ అక్కడ రాణించట్లేదన్నారంటే కారణం ఏంటంటే నాగదోషం తప్ప రెండోది కాదు. ఈ కాలసర్పదోషానికి నాగప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తావో అప్పటి నుంచి నేను చెప్పేటువంటి పిల్లవాడికి చెప్పిన అద్భుతమైనటువంటి యోగాల మొత్తం కూడా ఉపయోగంలోకి వస్తాయి. మీరు ఇట్లా అట్టు పెడితే ఎన్ని సంవత్సరాలు పోయినా డెవలప్మెంట్ అనేది రాదు, కాలం కలిసి రాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా నేను చెప్పింది ఆచరించండి. ఓకేనా? మన పీఠంలో 22వ తారీఖు చేస్తున్నాం. ఫస్ట్ పిల్లవాడి గోతనామాలు ఇవి చేయించండి. చేసిన తర్వాత చూడండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ అబ్బాయికి. మీరు ఊహించినటువంటి స్థితిలో మీ కుటుంబంలో టాప్ లెవెల్కి వెళ్తాడు ఈయన, నా లెక్క ప్రకారం. ఓకేనమ్మా? గురుగారి ఆధ్వర్యంలో జరిగిన హోమ కార్యక్రమాలు, నాగశిలా ప్రతిష్టకు సంబంధించిన ఏవిని ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు.
గురుగారు కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కూతురు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 7వ తేదీ మేడం, 21/7వ నెల 2003 మేడం. మా సంవత్సరం మరొకసారి చెప్పండి. 21వ తేదీ 7వ నెల 2003 మేడం. సమయం అమ్మా? సమయం రాత్రి 11:57 మేడం, 57 నిమిషాలు. మా పేరు? నిర్మల మేడం, రెడ్డిపోగుల నిర్మల. గురుగారితో మాట్లాడండి. సరే. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. నా కూతురు గురించి తెలుసుకోవాలని గురుగారు. ఏం తెలుసుకోవాలి? పెళ్లి గురించి అడుగుతున్నావా, చదువు గురించి అడుగుతున్నావా, ఉద్యోగం గురించి అడుగుతున్నావా? అది క్లియర్గా చెప్పాలి. గురువు గారు, దేని గురించి అడుగుతున్నావు? చదువు కావాలా? అదే తన ఎడ్యుకేషన్ ఎలా ఉంది? చదువు బ్రహ్మాండంగా ఉంది, బాగా చదువుతుంది. ఏం చదువుతుంది ప్రజెంట్? ఏం మ్యారేజ్ ఏమైనా అయ్యే సూచనలు ఉన్నాయా గురుగారు? ప్రజెంట్ ఏం చదువుతుంది చెప్పమ్మా. డిగ్రీ అయిపోయింది గురుగారు. ఇప్పుడు బీడీకి చేసినాము, అది మ్యారేజ్ అనుకుంటున్నాము. సంవత్సరాలు అయిపోయి. ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నావా అమ్మాయికి? గురుగారు. అమ్మాయి పేరేంటి? రెడ్డిపోగుల నిర్మల గురుగారు. నిర్మల. వచ్చే సంవత్సరం మే తర్వాత ప్రయత్నం చేయమ్మా, గురుబలం బాగుంటుంది. ఎప్పుడు గురుగారు? వచ్చే సంవత్సరం 2025 మే తర్వాత ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఓకేనా? గురుడు వచ్చే స్థితిలో ఉన్నాడు, కుటుంబ స్థానం బాగుంది, కాబట్టి మంచి భర్త వస్తాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఓకేనా? కాదే, నువ్వు మీ అమ్మాయి కాస్త గట్టిగా నిలేసి మాట్లాడుతుంది, అవునా? నోరు తెరిస్తే 10 మందికి నేను సమాధానం చెప్పగల కెపాసిటీ ఉంది మీ అమ్మాయికి, అవునా? అదొక్కటే కంట్రోల్ చేసుకోవాలి, అంత తప్ప దోషం వేరే దోషాలు ఏం కనపడట్లా, ఓకేనా? ఆ మాట ఒకటే జాగ్రత్తగా మాట్లాడాలి, అదొక్కటి చెప్పు, కంట్రోల్ చేయి, మిగతా అంతా కూడా బాగుంది, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మ నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా వదిన కొడుకు అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7వ నెల 7వ తేదీ మా. చెప్పండి అమ్మా. 7వ తేదీ 6వ నెల 2005. సమయం? సమయం 4:15 తెల్లవారుజామున. పేరమ్మా? పేరు వేణు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా వదిన కొడుకు గురుగారు. వదిన కొడుకు వదిన అడగాలి, నువ్వు అడుగుతావు ఎట్లా? లేదు గురుగారు, వాళ్ళకి ఛానల్ రాలేదు, వదినే అడగమంటే. ఓకే, చెప్పు, దేని గురించి కావాలి? సెటిల్ అయ్యాడా పిల్లాడు? ఏం చెట్లు కాలేదు గురుగారు, చదువుకుంటున్నారు. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. చదువు ఎట్లా ఉంది? చదువు ఆగిపోయిందా, డిస్టర్బ్ అయిందా, ఎట్లా ఉన్నాడు అది చెప్పు. బాగానే చదువుకుంటున్నాడు గురుగారు. ఎప్పుడైనా సరే కొన్ని ప్రశ్నలు ఎవరి పిల్లలు వాళ్ళు అడిగితే కొన్ని చెప్పగలుగుతారు. పిల్లాడు జాతకరీత్యా వచ్చాడు, సర్పశాపయోగం, కాలసర్పదోషం 2 ఉన్నాయి. ఈయన దేనికి భయపడ్డావు, చాలా ధైర్యంగా ఉంటాడు, అవునా? దేని లెక్క చేయడం, అవునా? కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, దాంతో దెబ్బతింటున్నాడు. దోస్తులతో బాగా దెబ్బతింటున్నాడు ఆయన, ఫ్రెండ్స్తో. కాలసర్పదోషం ఉంది, మంచి తెలివితేటలు ఉంటాయి కానీ ఉపయోగించగట్ల కరెక్ట్గా, దానివల్ల దెబ్బతింటున్నాడు. కాలసర్పయోగాన్ని నాగప్రతిష్ఠ చేయమని చెప్పు, అది చేస్తే సరిపోతుంది, ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. April 6, 1999. సమయం? సమయం మధ్యాహ్నం 1 గంటలకు. పేరు? అనుశ్రీ. గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. పాప జాతకం ఎలా ఉందని తెలుసుకోవడం. మీ అమ్మాయి జాతకమా? చెప్పండి. అవును గురుగారు. అమ్మాయి పేరేంటున్నావు? అనుశ్రీ. అనుశ్రీ, ఓకే. ఈమె పుట్టినాక మీకు బాగా కలిసి వచ్చిందా లేదా? అంతా ఏం కలిసి రాలేదు గురుగారు. కొంత కలిసి వచ్చిందా పోనీ? గురుగారు. కొంతన్నా కలిసి వచ్చిందా? అర్థం కాలేదు గురుగారు. అంత కలిసి రాకపోయినా కొద్దిగానా కలిసి వచ్చిందా లేదా అంటున్నా? కొంచెం ఏదో వచ్చింది. అభివృద్ధి అనేది ఉంటుంది. తర్వాత జాతకపరంగా మాంగళ్య స్థానం నీచపడింది, లగ్న దోషం కూడా ఉంది. ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది అని ఉందా? కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఈ జాతకంలో ఉన్నటువంటి దోషం మాంగళ్య స్థానం నీచపడటం ఒకటి,
తర్వాత లగ్న దోషం. ఈ రెండింటికి నువ్వు ఖచ్చితంగా ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, కదలి వివాహం చేయాలి. చేయకుండా పెళ్లి ప్రయత్నం ఏమా ఓకే గురువు గారు. ఇది చేయకుండా పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకో. నెగ్లెక్ట్ చేయకుండా నేను చెప్పింది చేసి ప్రయత్నం చేయి, ఓకేనా? ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తుంది కానీ ఉద్యోగం రావట్లేదు. మెయిన్ నాగదోషం ఎఫెక్ట్ ఇదంతా, ఓకే. దాంతోనే వెనకబడుతూ ఉంటుంది. ఏం చేయమంటారు గురువు గారు? మరి పెళ్లి సంబంధాలు మంచిగా రావాలంటే, అబ్బాయి మంచిగా దొరకాలంటే, అమ్మాయి మంచిగా సెటిల్ అవ్వాలంటే? నువ్వు నా మాట అంటల్లా, ఇందాక 3 సార్లు చెప్పేప్పటికి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, కదలి వివాహం ఇవి చేయాలి, ఓకేనా? ఓకే. రేపు 22వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. అపాయింట్మెంట్ నెంబర్ సంప్రదిస్తే పూర్తి వివరాలు చెప్తారు, ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి, దానికి ఏమేం గ్రహాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. చేయండి, ఓకేనా? ఓకే గురు. ఓకే. గురుగారు, ఈ మనకి ఇంతకు ముందు కాలర్కి కూడా అర్క వివాహం అని చెప్పారు, ఈ కాలర్కి పరిహార మార్గం కదలి వివాహం చెప్పారు. ఈ వివాహాలు కూడా మీరు చేయిస్తారా గురుగారు? తప్పనిసరిగా మన పీఠంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయమ్మా. ఎందుకంటే ఎంతోమంది మనకు వస్తూ ఉంటారు. మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మెడిసిన్ రాసిన తర్వాత కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి డాక్టర్. ఇచ్చినప్పుడు పేషెంట్ వేసుకుంటేనే వైద్యం పనిచేస్తుంది. జ్యోతిష్యం కూడా అంతే. నేను చెప్పడమే కాదు, చెప్పింది చేయించినప్పుడే కదా కరెక్ట్గా జరగని తెలిసేది. కాబట్టి మన పీఠంలో ప్రతినిత్యం కూడా ఇటువంటి ఆశ్లేష బలి పూజ కానివ్వండి, తర్వాత నాగప్రతిష్టలు, తర్వాత ఈ అర్క వివాహం, కుంభ వివాహం, కదలి వివాహం, దోషాన్ని బట్టి, లగ్న దోషాన్ని బట్టి, వాడి యొక్క ఉన్న బలాన్ని బట్టి, దోషంలో బలం కూడా కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి. స్వల్ప దోషం ఉందనుకోండి, అటువంటి క్రియలు అవసరం లేదు. బలమైన దోషాలుండి మరి ఉత్తర వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత ఎంతో ఇబ్బందులు పడే కన్నా ముందుగా ఇటువంటివి చేసిన తర్వాత పెళ్లి చేస్తే ఆ దోషం అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కాలం ఉంది అమ్మాయిది, మాంగళ్య స్థానం నీచబడింది, సప్తమ అష్టమాధిపతి శని నీచబడ్డాడు అంటే చేసుకున్న భర్త ఖచ్చితంగా గండం ఉంటుంది, వాడికి ఏదో ప్రమాదం జరగడము, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మన నోటితో చెప్పకూడదు. మరి అది మనం చెప్తే అంటారంటే భయపెట్టారు గురుగారు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. జ్యోతిష్యం అనేది కఠినంగా చెప్పాలి. ఇప్పుడు ఇటువంటి దోషాలు నేను దాచిపెట్టాను అనుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రోగి ఏదన్నా ఓపెన్గా చెప్పాలి, డాక్టర్ కూడా ఇది బలాన్ని చేసుకుంటూ ఓపెన్గా చెప్పాలి. జ్యోతిష శాస్త్రం, వైద్య శాస్త్రం దగ్గర సంబంధం ఉంటుంది. ఉన్నది ఓపెన్గా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని విని పాటిస్తే, ఆచరిస్తే ఆ దోషం తొలగిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, విని గాలికి వదిలేస్తుంటారు. ఎవరికి నష్టం? ఆ జాతకుడికే నష్టం, మాకేం కాదు. మేము అనుకుంటూ ఉంటాం మనసులో, వీళ్ళకి మైండ్కి ఎక్కలేలే, కర్మ ప్రభావం బలంగా ఉంది, అంతే కదా, అనుభవించే రాత ఉంది అని మేము అనుకుంటాం మనసులో. ఎందుకు అనుకుంటామంటే కొన్ని లక్షల జాతకాలు చూస్తాం కాబట్టి. చాలామంది చెప్పిన తర్వాత వాళ్ళు ఆచరించకుండా జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు నా దగ్గరికి. మరి ఇటువంటి వాళ్ళు మరి తర్వాత వచ్చి ప్రయోజనం ఉంది, బాధపడే ప్రయోజనం లేదు. మన ఈ మధ్య ఒక ఆయన 3 ఏళ్ల క్రితం ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లా బాగుంది, మీ పిల్లవాడి జాతకం బాగుంది, మీ పిల్లవాడు బలానా సంవత్సరంలో దెబ్బతింటాడు, అతను అమెరికాలో ఉన్నాడు, విదేశాల నుంచి వచ్చేస్తాడు, చాలా ఇబ్బందులు ఎదురుతాయని చెప్పిన తర్వాత ఏదో కార్యక్రమం విషయంలో గొడవపడి నాతో పక్క వేరే వాళ్ళ చేత చేయించుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత కరెక్ట్గా చెప్పినట్టు జరిగింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు 3 ఏళ్ల తర్వాత, గురుగారు మీరు ఏదైతే చెప్పారో అదే జరిగిందండి, మీరు చెప్పింది నేను వెళ్ళలేకపోయాను, నచ్చకంగా వేరే ప్రయత్నం చేశాను, మరి మీరు చెప్పినట్టు జరిగిందని గురుగారు అని వచ్చాడు. మరి ఏదైతే చెప్పానో అతను ముందే చెప్పా, ఆస్తులు నష్టపోతారు, ఉన్న ఇళ్ళు అమ్ముకుంటారు, ఇవన్నీ చెప్పడం జరిగింది. పిల్లవాడు అమెరికా నుంచి వచ్చేస్తాడు, ఏదైతే చెప్పానో యాజిటీస్ జరిగిందమ్మా. మరి బాధపడుతూ వచ్చి పాపం బాధపడ్డాడు. మరి ఇటువంటి ఉన్నప్పుడు ముందుగానే చూసుకొని చేస్తే సమస్యలు రాకుండా బాగుంటాయి. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే మాట్లాడతారు గురుగారు, పరిష్కారాలు కూడా తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 22వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నారసింహ హోమం, మహాసుదర్శన హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాడు స్క్రీన్ పైన నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారిని సంప్రదించవచ్చు. గురుగారు ఎక్స్ కాలర్తో మాట్లాడదామండి. హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1/6/1993.
సమయం అమ్మా? ఈవినింగ్ టైం అండి. సమయం తెలీదా? తెలియదండి, ఈవినింగ్ టైం కదా. మీ పేరు? సరిత అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. పెళ్ళయిందా? నమస్తే. అయ్యింది గురుజీ. సమస్యలు స్టార్ట్ అయినాయా లేవా? స్టార్ట్ అయిన గురుజీ. ఇద్దరి మధ్యలో చాలా గొడవలు, ఇబ్బందులు. చెరువు పక్క ఉన్నారా, కలిసి ఉన్నారా? కలిసే ఉన్నాం గురుజీ. మీ ఆయన పేరేంటి? రాంబాబు. ఓకే, నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తుంటావు? నేను ఇంట్లోనే గురుజీ డిగ్రీ చదువుకున్నాను. ఓకే. కుటుంబపరంగా ఇద్దరి మధ్యలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి చాలా ఇద్దరు ఫేస్ చేస్తున్నారు, అవునా? అవును గురుజీ. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, నువ్వు ఏది మాట్లాడినా అది అంత తప్పు కావడం జరుగుతుంది, అవునా? అవును గురుజీ. ఓ పని చేయమా, ఫస్ట్ శనికి చేయించుకో. మన పీఠంలో ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. ఈ నెల 22వ తారీఖున శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు జరుగుతున్నాయి. అట్లాగే వచ్చే నెల 14వ తారీఖు కూడా జరుగుతుంది, ఓకేనా? ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఓకేనా? ఎప్పుడైనా సరే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ఇవి చేయకపోతే ఇక రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఊహించినటువంటి కష్టాలు, భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావటం, కొంతమంది విడిపోవటం, కొంతమంది కోర్టుకు ఎక్కటం, అట్లాగే ఫైనాన్షియల్గా రకరకాల ఇబ్బందులు, ఇల్లు కూడా మన పరిస్థితులు రావటం, ఓకేనా? ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యలు రావటం, బాగా తిరిగే వాళ్ళు కూడా సిక్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేవని చెప్పు. జరుగుతున్నాయి గురుజీ. మీలాంటి వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం పెట్టేది మన పీఠంలో. ప్రతి నెల ఎందుకు చేస్తున్నామంటే మరి ఈ సమయంలో డబ్బులకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, అవునా? అవును గురుజీ. మరి అందరం డబ్బులు పెట్టి ఇప్పుడు ఇన్ని హోమాలు చేయాలంటే కనీసం ఒక 50,000 ఖర్చు అవుతుంది. చేయగలవా? చేయలేరు. మీలాంటి వాళ్ళ కోసమే మన పీఠంలో ఈ ప్రతి నెలలో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం, ఓకేనా? చక్కగా అటువంటి వాటిల్లో పాల్గొని మీ యొక్క ఇబ్బందుల్లోంచి బయటపడండి. చేయడం వల్ల ఖచ్చితంగా సమస్యలోంచి బయటపడతారు. అంటే అద్భుతం జరుగుతుంది నేను చెప్పట్లేదు. కష్టాల్లో కూరుకుపోకుండా, అప్పుల పాలు కాకుండా ఇద్దరి మధ్య ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే సమయం బాగుండనప్పుడు పచ్చడి మెతుకులు వేసుకొని తింటే కూడా ప్రశాంతత కావాలి, అంతే కదమ్మా? అవును గురుగారు. అప్పుల పాలైపోవడమో, రోడ్డు మీద పడడమో, ఇట్లా నష్టపోవడం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇట్లాంటివి చేయాలి, ఓకేనా? ఇవి చేయమ్మా, బాగుంటుంది. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ, ముందు మీరు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే టీవీకి దూరంగానే రండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో, వాల్యూమ్ తగ్గించారా? తగ్గించాం మేడం. ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30. హలో, చెప్పండి అమ్మా. 30 తారీఖు 37/7/1989 మేడం. సమయం? సమయం 12 గంటల మధ్యాహ్నం 12 గంటలు మేడం. మా పేరు? ఆవులమూర్తి ఎంత మేడం? టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో స్వామి, నమస్కారం స్వామి. నమస్తే, చెప్పు. అదే స్వామి, వివాహము ఆలస్యం అవుతా ఉంది స్వామి. జాతకపరంగా నాగదోషం ఉంది, అట్లాగే సర్పశాపయోగం ఉంది. సర్పశాపయోగం అంటే పూర్వీకులు కానీ, మీరు కానీ, మీ తల్లిదండ్రులు కానీ దేవతా సర్పాలను అపరాధం చేస్తే సర్పశాపయోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇది చాలా బలమైనటువంటి దోషం. పైగా నీ జాతకంలో ధన సప్తమాధిపతి అయ్యాడు అంటే ఖచ్చితంగా పెళ్లి మీదే ఎఫెక్ట్ ఇస్తుంది, ఓకేనా? ఇంతవరకు సంబంధాలు రావట్లేదా? సెట్ వస్తే సెట్ అవ్వట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? నువ్వు ఒప్పుకోవట్లేదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదా? నువ్వు పని చేయమ్మా, ఏం కాదు. నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చేయి ఫస్ట్, ఓకేనా? మన పీఠంలో 22వ తారీఖు చేస్తున్నాము. ఆశ్రయ బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి ఒకటే రోజు చేయాలి, ఓకేనా? చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో నీ దోషం తొలగిపోతుంది. వెతుక్కుంటూ సంబంధం వస్తుంది, అది కూడా చెప్తాను, ఓకేనా? అదే స్వామి, వస్తారు సంబంధాలు, పక్కన మధ్యవర్తులు ఇచ్చేస్తారు స్వామి. ఫస్ట్ నువ్వు టీవీ సౌండ్ తగ్గించి పక్కకు వస్తే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది, ఓకేనా? జాతకపరంగా సర్పశాపయోగం ఉంది. దీనివల్ల రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళ పెళ్లి సెటిల్ అయితే కూడా ఎవరో చెడగొడుతూ ఉంటారు, అయిన వాళ్ళు అదే మధ్యవర్తులు. ఇదే జరుగుతూ ఉంటుంది. అడుగు అనేది ముందుకు పడదు, ఓకేనా? నేను చెప్పించాయి, నీ దోషం తొలగిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఓకేనా?
నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం. నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా బాబు గురించి అది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14/11/95. సమయం? రాత్రి 9:27 నుంచి 29 మధ్య. రాత్రి 9:27 నుంచి 29 మధ్యలో గురుగారు. అమ్మ పేరు? శ్రవణ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడా? చేస్తున్నాడు. చెప్పండి, ఏంటి దేని గురించి అడుగుతున్నారు? వివాహం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు అవుతుంది? వివాహపరంగా అంటే నాగదోషం ఉంది, కుజదోషం కూడా స్వల్పంగా ఉంది. ఒకటి. ఎంతమంది మీకు అన్నదమ్ములు? ఎంతమంది పిల్లలు? ఎంతమంది మీకు? 2 గురుగారు. వాళ్ళల్లో ఒకళ్ళు దెబ్బతిన్నారా? రెండో వాళ్ళు ఎట్లా ఉన్నారు? రెండో వాడు ఎట్లా ఉన్నాడు అంటున్నా. కొంచెం ఆరోగ్యం ప్రాబ్లం ఉందండి. కనపడుతుంది జాతకంలో. ఈయన జాతకరీత్యా తమ్ముడికి సోదరుడికి బలమైన దోషం కనపడుతుంది. అనారోగ్య సమస్యలు ఏది ఆయనకి కలిసి రాకపోవడం జరుగుతూ కనపడుతుంది దీంట్లో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరమ్మా మీది? హైదరాబాద్. విడిగా ఫోన్ చేయండి ఒకసారి. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తే. ఇటువంటి డైరెక్ట్ ఓపెన్గా చెప్పకూడదు, ఓకేనా? ఎస్పెషల్లీ మీ చిన్న అబ్బాయిది కూడా చూడాలి జాతకం. దోషం బలంగా కనపడుతుంది ఈయనతో పాటు, ఓకేనా? అంటే ఇద్దరు పాలు పిల్లలండి. ఓకే, సరే, విడిగా ఫోన్ చేయండి, వివరాలు చెప్తా, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి అడగాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పెళ్లి గురించి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ జూన్ 12, 91 అమ్మా. మా టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించేసినాం మనం, దయచేసినాం. ఇంకా వినిపిస్తుంది. సమయం చెప్పండి. మా బాబు గురించి అమ్మా. అదే కళ్యాణం ఎప్పుడైతే. సమయం చెప్పండి అమ్మా. సమయం సాయంత్రం 6:45 అమ్మా. పేరు? 45 అమ్మా. చెప్పమ్మా. 6:45. చెప్పు ఎన్నిసార్లు చెప్తావు చెప్పు. ఏందమ్మా ఎక్కడున్నావు నువ్వు? టీవీ సౌండ్ వేసి పక్కకు వచ్చి మాట్లాడు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అక్కడికే వచ్చింది స్వామి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. కళ్యాణం ఎప్పుడైతే అడుగుదామంటాను. పెళ్లి గురించి అడుగుతున్నావా? జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. ఒకటి. పెళ్ళయిన తర్వాత చాలా బాగుంటుంది. ఎవరిది జాతకం? కొడుకా బిడ్డనా? మా అబ్బాయిది. అబ్బాయిది. ఏం చదువుకున్నాడు మేము వాడు? ఏం చదివాడు? ఏం చదివాడమ్మంట అంటావు? కాదు స్వామి, అబ్బాయిది జాతకం. అబ్బాయి గురించి అడుగుదామని. ఏం చదువుకున్నాడు అని అడుగుతుంటే నువ్వు వేరే చెప్తున్నావు. ఏం చదువుకోలేదు, తెలిసి చదివిండు, జాబ్ చేస్తుంది. చేస్తాము. జాతకపరంగా బాగానే ఉంది. కుజదోషం ఉంది. కుజదోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు. సెట్ అవుతాడు, బ్రహ్మాండంగా సెట్ అవుతాడు. మీ వాడు చదువు లేదని భయపడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకో, జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఇటువంటి యోగాలు ఉండే చదువుతో. వినమ్మా, నేను చెప్పింది మొత్తం నీకు వినపడట్లేదు కానీ నేను చెప్పింది ఫస్ట్ నువ్వు. జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజ చేస్తారో నేను చెప్పేటువంటి యోగాలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు జాతకంలో. తర్వాత బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు. అంటే ఇంత బాగున్నదంటే జాతక ప్రకారం ఏదో రకంగా మంచి మార్గం దొరుకుతుంది. చదువే ఉండక్కర్లా, బ్రతకడానికి చదువు అక్కర్లా. చదువు లేని వాళ్ళు సీఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పింది చేయించు, మంచి మంచి ఫలితాలు వస్తాయి. మంచిగా సెటిల్ అవుతాడు మీ అబ్బాయి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్కారం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 92, 10వ నెల 11వ సమయం? సమయం వచ్చి నైట్ టైం. నాకు కరెక్ట్గా తెలిసింది. మీ పేరు? ధనశ్రీ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం. నమస్తే. సమస్య ఏంటో చెప్పు, పేరేంటో చెప్పు. ధనశ్రీ కదా? చెప్పమ్మా, సమస్య ఏంటి? అదే వస్తుంది, చాలా వస్తుంది నాకు. ఏది అమ్మా నువ్వు సిగ్నల్కి వచ్చి మాట్లాడు. సిగ్నల్ రావట్లా, నువ్వు బయటకు వస్తే సిగ్నల్ వస్తుంది. చెప్పు చెప్పమ్మా. అదే నాకు అది సెట్ అవుతుంది. ఏంటి? వివాహం గురించి అడుగుతున్నారమ్మా? ఓకే. జాతకపరంగా సర్పశాప యోగం కనపడుతుంది. జాతకంలో
కుజుడు కేతు కలిసి ఉన్నారు, దీనివల్లనే లేట్ అవుతుంది. సర్పశోభ నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించు. ఏదైనా ఒక సంబంధం చేసుకోవాలనుకున్న అయిపోయింది ఒకటి ఉందా లేదా? ఏం గురుజీ? ఒక సంబంధం చేసుకోవాలనుకొని ఆగిపోయింది ఉన్నదా లేదా? అయిపోయింది. ఒకటి జరుగుతుంది ఆల్రెడీ. సరే, ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు, నేను చెప్పింది చెయ్యి. నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేయించు. చేస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అయి తీరుతుంది. ఓకేనా? మరో కాల్తో మాట్లాడతాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1/6/2000 సంవత్సరం. సమయం? సమయమా 10:45 ఉదయమా రాత్రమ్మా? ఉదయము. పేరమ్మా? కృతిక అన్విత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి, పాపకు ఎట్లా ఉంది జాబ్ జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, తర్వాత మాంగళ్య దోషం కూడా ఉంది. పెళ్లి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే ఆల్రెడీ ఏమైనా ఫేస్ చేసి ఉండాలి, అవునా? అంటే ఎవరన్నా ఇష్టపడటం కానీ ప్రేమించిన వాడితో ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. విను, ఇప్పుడు జరగకపోతే సంతోషమే, ఓకేనా? రాబోయే కాలంలో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? దానికి ముందుగా రాహుకేతువులకి జపహోమాలు చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి, అట్లాగే ఈ యొక్క కదలి వివాహం చేయాలి, ఓకేనా? ఇవి చేస్తే ఆడపిల్లకి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇవి కనుక వదిలేస్తే ఖచ్చితంగా నేను చెప్పేవి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు అరుణ్ కుమార్ రెడ్డి అండి. మీ గురించేనా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ May 29, 1985. సమయం? సమయం మార్నింగ్ 10:15. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే అండి గురుగారు. నమస్తే. అదే నువ్వు మామూలుగా అది నేను నా ఫ్యూచర్ గురించి ఎదరికి వెళ్తలేదండి. ఏ జాబ్ అయినా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బాగానే ఉంది, ఫస్ట్ వరకు బాగానే ఉందండి. మా నాన్నగారి వ్యాపారం చూసుకుంటున్నాను. అంటే నాకు అదే ఓఎన్జీసీ అన్నది ట్రై చేస్తున్నానండి. ఆల్రెడీ లైన్ లో ఉంటుంది కానీ దానికి ఎదరికి వెళ్ళలేకపోతున్నాను. జాతకపరంగా నాగదోషం ఉంది, దాంతోపాటు గురుడు నీచపడ్డాడు. గురుడు నీచపడితే నువ్వు అనుకున్న పని కాదు, ఓకేనా? ఈ నాగదోషం నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజతో పాటు గురుగ్రహానికి జపహోమాలు చేయాలి. జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి, కేవలం దానివల్లనే నీకు లేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? పైగా రాహు మహారదశ గురు మహారదశ ప్రారంభమైంది. గురుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ గురువుకి చేయండి, చేస్తే నువ్వు అనుకున్న పని అవుతుంది. గురుగారి బ్రహ్మత్వంలో జరిగిన పూజా కార్యక్రమాలు అయ్యేవిని మరొకసారి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు
రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్ప భయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు కాల్స్ అందరికీ కూడా చక్కని పరిహారాలు అందజేశారండి. ఎప్పట్లాగే ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.